మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. బర్త్ కంట్రోల్ పిల్స్, దీని గురించి ఎన్నో మిత్స్ ఉన్నాయి అన్నట్టు. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడిన తర్వాత అది ఆపేసి నాకు పర్మనెంట్గా ఎగ్స్ తగ్గిపోయింది, అసలు నెలసరి ఇర్రెగ్యులర్ అవుతుంది, ఈ పిల్ వాడాను కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎన్నో కన్ఫ్యూజన్ ఉంది. ఇదంతా మిత్ అన్నమాట. ఈరోజు నేను మీకు ఇదన్నీ క్లియర్ చేస్తాను. సో బర్త్ కంట్రోల్ పిల్ అనేది ఏంటంటే ఏం చేస్తుంది, బేసికలీ 21 days ట్యాబ్లెట్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ నెలసిరి 2వ రోజు నుంచి వాడతారు. సో ఈ గోళీ వల్ల ఓవిలేషన్ అనేది ఆపేస్తుంది, కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు ఈ గోళీ వేసుకున్నప్పుడు. ఇది గ్లోబల్గా ఆల్మోస్ట్ 80% లేడీస్ పిల్లలు వద్దు అంటే అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి వాడతారు. ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ లేదు ఈ పిల్ వల్ల. బట్ ఈ టాబ్లెట్స్ వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోవటం తప్పు. ఎందుకంటే ఈ పిల్ అనేది ఓన్లీ టెంపరీ, జస్ట్ 1 or 2 months ఉంటుంది దీని ఎఫెక్ట్. సో ఈ పిల్ వదిలేసిన తర్వాత 1 or 2 cycles లో మళ్ళీ నెలసరి రెగ్యులర్ అయిపోతుంది అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా నార్మల్ గా ఉంటది. పిల్ వల్ల అస్సలు ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గదు, ఎగ్ కౌంట్ కూడా తగ్గదు. బట్ కొందరికి 3-4 months పట్టొచ్చు బాడీ అడ్జస్ట్ అవ్వటానికి. ఎస్పెషలీ ఒక 5-6 years కంటిన్యూస్గా వాడిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ అవ్వటానికి టైం పడుతుంది. బట్ పర్మనెంట్ డ్యామేజ్ కానే కాదు. ఇది సైన్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అన్నమాట. సో పిల్ తీసుకునే వాళ్ళు ఫియర్ అవ్వకండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేనప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ కాంట్రాసెప్షన్. బట్ పిల్స్ అనేది తీసుకున్న ముందు కొంచెము స్మోకింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, మైగ్రేన్స్ ఆర్ కొందరికి జెనెటికల్లీ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. సో మీరు ఒక్కసారి డాక్టర్ దగ్గర వెళ్ళి తీసుకోవటం మొదలు పెట్టండి. బట్ ఇంకా కొన్ని కండిషన్స్లో బర్త్ కంట్రోల్కే కాకుండా ఈ పిల్ని మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాం. ఎప్పుడు అంటే కొందరికి PCOD ఉంటుంది అనుకోండి, నెలసరి సరిగా రాదు, వాళ్ళకి సైకిల్ రెగ్యులర్ చేయటానికి పిల్స్ ఇస్తాం 1 or 2 months. బట్ ఫర్టిలిటీ అయినప్పుడు ఈ పిల్ మేము అవాయిడ్ చేస్తాం ఎక్కువగా, ఎందుకంటే ఓవిలేషన్ ని అవాయిడ్ చేస్తుంది ఇది, కాబట్టి వేరే టైప్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేస్తాం. ఇంకా కొందరికి ఎండోమెట్రియోసిస్, సివియర్ పెయిన్ ఉంటుంది, ఇటువంటి వాళ్ళకు ఒక సైకిల్ పిల్స్ ఇస్తాం. కొన్నిసారి సిస్ట్ వస్తూ ఉంటుంది గర్భాశయంలో, అండాశయంలో, ఇటువంటి వాళ్ళకు కూడా ఓసి పిల్స్ ఇస్తాం. ఇవన్నీ డాక్టర్గా మేము డిసైడ్ చేస్తామన్నమాట. సో ఈ మేడం టాబ్లెట్ చాలా ఇచ్చారు బర్త్ కంట్రోల్ పిల్, అందుకే నాకు పిల్లలు పుట్టట్లేదు అని ఆ ఫియర్ వద్దు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ ఎన్నో అపోహలు ఉంటాయండి. కరెక్ట్గా మిత్ని మనం ఫ్యాక్ట్గా అంటే ఎక్స్పర్ట్స్ దగ్గర అడగాలి అండ్ మీ ప్రాబ్లమ్స్కి మీరు దానికి సొల్యూషన్ తీసుకొని వెళ్ళాలి. సో నో ప్రాబ్లం లేడీస్, పిల్స్ వాడితే ఏమీ ప్రాబ్లం కాదు. ప్రెగ్నెన్సీ కావాలి న్యాచురల్గా అన్నప్పుడు ఒక 2-3 months బిఫోర్ ఆపేసేయండి, మళ్ళీ మీ సైకిల్ రెగ్యులర్ అవుతుంది, మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ డోంట్ వరీ, ఇట్ ఈస్ సేఫ్ అన్నమాట. థ్యాంక్ యూ.